హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ భూమిపై ఇంకా పూర్తిగా అర్థం కాని ప్రదేశాలు కొన్ని ఉన్నాయి. వాటిలో అత్యంత రహస్యమైన ప్రాంతాల్లో ఒకటి ఆఫ్రికాలోని కాంగో అడవి. ఇది కేవలం చెట్లు, నదులు, జంతువులతో నిండిన అడవి మాత్రమే కాదు, ప్రకృతి తన అసలు శక్తిని చూపించే ఒక అద్భుత ప్రపంచం. ఇక్కడ అడుగు పెట్టడం సులభమే, కానీ సురక్షితంగా తిరిగి రావడం ఎప్పుడూ ఖాయం కాదు. నేటి వీడియోలో ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్న కాంగో అడవిలోని 10 ఆసక్తికరమైన రహస్యాలను తెలుసుకుందాం. మొదటిగా కాంగో అడవి యొక్క విస్తీర్ణం గురించి మాట్లాడుకుందాం. ఈ అడవి ఎంతో పెద్దది కావడంతో ఇప్పటికీ కొన్ని ప్రాంతాలకు మనిషి చేరలేకపోయాడు. దట్టమైన చెట్లు, బురద ప్రాంతాలు, మారిపోతూ ఉండే దారులు కారణంగా ఉపగ్రహ సాంకేతికత ఉన్నప్పటికీ మొత్తం అడవిని పూర్తిగా మ్యాప్ చేయడం సాధ్యపడలేదు. కొన్ని చోట్ల పగలు సమయంలో కూడా సూర్యకాంతి నేలను తాకదు. అందుకే ఈ ప్రాంతం ఇప్పటికీ అనేక శాస్త్రవేత్తలకు ఒక పెద్ద మిస్టరీగా ఉంది. భూమి ఉపృ భూమి ఊపిరితిత్తులుగా పిలువబడే ఈ అడవి వాతావరణ సమతుల్యతకు ఎంతో కీలకం. ఈ అడవిలో నివసించే పిగ్మీ తెగలు కూడా ప్రత్యేకమైనవే. వీరికి అడవి గురించి ఉన్న జ్ఞానం అసాధారణం. పక్షుల కిలకిలా రావాలు, గాలి దిశ, జంతువుల కదలికలను చూసి ప్రమాదాలను ముందుగానే గుర్తిస్తారు. వీరికి అడవి ఒక జీవంతో నిండిన శక్తిలా కనిపిస్తుంది. ప్రకృతిని గౌరవిస్తూ జీవించే వారి జీవన విధానం ప్రపంచానికి ఒక గొప్ప పాఠం. అయితే ప్రస్తుతం అడవుల నరికివేత మరియు బాహ్య ప్రభావాల వల్ల వారి సంప్రదాయ జీవితం నెమ్మదిగా మారిపోతోంది. కాంగో అడవి గురించి చెప్పేటప్పుడు మొకేలే ఎంబెంబే అనే రహస్య జీవిని మర్చిపోలేం. స్థానిక ప్రజల కథల ప్రకారం ఇది భారీ శరీరం, పొడవైన మెడ, పెద్ద తోక కలిగిన ఒక జీవి. దీనిని చాలామంది డైనోసార్ లాంటి జీవిగా వర్ణిస్తారు. గతంలో అనేక పరిశోధనా బృందాలు ఈ జీవి కోసం అన్వేషణ చేపట్టాయి. స్పష్టమైన ఆధారాలు దొరక్కపోయినా విచిత్రమైన అడుగుల ముద్రలు మరియు విరిగిన పెద్ద చెట్లు వారి ఆసక్తిని పెంచాయి. నిజంగా అలాంటి జీవి ఉందా లేదా అనేది ఇప్పటికీ సమాధానం లేని ప్రశ్నగానే ఉంది. ఈ అడవి ఎన్నో మంది అన్వేషకులకు చివరి గమ్యంగా కూడా మారింది. శాస్త్రవేత్తలు, వేటగాళ్లు, పరిశోధకులు అడవిలోకి వెళ్లి తిరిగి రాని ఘటనలు నమోదయ్యాయి. దట్టమైన చెట్లు, ఆకస్మిక వర్షాలు, బురద నేల, వేగంగా ప్రవహించే నదులు మనిషిని సులభంగా దారి తప్పిస్తాయి. కొన్నిసార్లు వ్యాధులు, అడవి జంతువులు మరియు ప్రకృతి పరిస్థితులు ప్రాణాంతకంగా మారుతాయి. అందుకే నేటికి కాంగో అడవిలో పరిశోధనలు చాలా జాగ్రత్తగా నిర్వహిస్తారు. కాంగో అడవిలో కనిపించని ప్రమాదాలు కూడా ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో నేల నుంచి విడుదలయ్యే విష వాయువులు గాలిలో కలిసిపోతాయి. ఈ వాయువులు రంగు, వాసన లేకుండా వ్యాపిస్తాయి. వాటిని పీల్చడం వల్ల తల తిరగడం, స్పృహ కోల్పోవడం వంటి సమస్యలు రావచ్చు. కొన్ని సరస్సుల పరిసరాల్లో ఇలాంటి ఘటనలు గతంలో నమోదయ్యాయి. స్థానికులు అలాంటి ప్రాంతాలను దూరంగా ఉంచుతారు. అలాగే రాత్రి సమయాల్లో అడవిలో నివసించే విచిత్రమైన శబ్దాలు ఇప్పటికీ అనేక మందిని భయపెడుతున్నాయి. జంతువుల శబ్దాలు, చెట్ల మధ్య ప్రతిధ్వనులు కలిసి భయానక వాతావరణాన్ని సృష్టిస్తాయి. ఈ అడవిలో చిన్న కీటకాలు కూడా పెద్ద ప్రమాదకరంగా మారచ్చు. దోమలు, జలగలు, టిక్స్ వంటి జీవులు రక్తాన్ని పీల్చడమే కాకుండా ప్రమాదకరమైన వ్యాధులను కూడా వ్యాప్తి చేస్తాయి. అడవిలో నుంచి బయటకు వచ్చిన తర్వాతే తమ శరీరంపై గాయాలు కనిపించాయని చాలామంది ప్రయాణికులు చెబుతారు. అందుకే కాంగో అడవిలో ప్రయాణించేవారు ప్రత్యేక రక్షణ దుస్తులు మరియు మందులు తప్పనిసరిగా ఉపయోగిస్తారు. మరోవైపు అడవిలోని కొన్ని రాతి నిర్మాణాలు గతంలో ఇక్కడ తెలియని నాగరికతలు ఉండి ఉండొచ్చనే అనుమానాలనైతే కలిగిస్తున్నాయి. కాంగో నది కూడా ఈ ప్రాంతంలోని అతిపెద్ద రహస్యాలలో ఒకటి. ప్రపంచంలోని అత్యంత లోతైన నదుల్లో ఇది ఒకటి. కొన్ని ప్రాంతాల్లో సూర్యకాంతి కూడా అడుగు భాగానికి చేరదు. వేగంగా మారే ప్రవాహాలు, ప్రమాదకరమైన సుడిగుండాలు ఈ నదిని మరింత భయంకరంగా మారుస్తాయి. శాస్త్రవేత్తలు ఇప్పటికీ నదిలోని కొన్ని భాగాలను పూర్తిగా అధ్యయనం చేయలేకపోయారు. అందుకే కాంగో అడవి మరియు కాంగో నది కలిసి ప్రకృతి దాచిపెట్టిన గొప్ప మర్మాలుగా నిలిచాయి. చివరిగా స్థానికులు ఒక ఆసక్తికరమైన విషయం చెబుతారు. కాంగో అడవి మనిషికి దారి చూపదు, అనుమతి ఇస్తుంది అంటారు. ప్రకృతిని గౌరవించే వారికి ఇది మార్గం ఇస్తుంది, కానీ అహంకారం, నిర్లక్ష్యం, అత్యాశతో వెళ్లే వారికి పరీక్షిస్తుంది. ఆధునిక సాంకేతికత, జీపీఎస్, మ్యాప్స్ ఉన్నప్పటికీ ఈ అడవి ఇప్పటికీ మనిషికి పూర్తిగా లొంగలేదు. అందుకే కాంగో అడవి ప్రపంచంలోని అత్యంత రహస్యమైన, ఆశ్చర్యకరమైన ప్రదేశాలలో ఒకటిగా కొనసాగుతోంది. ఈ అద్భుతమైన కాంగో అడవి గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.